కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి మొండి పట్టుదల, ధైర్యం లాంటివి పెరుగుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. విదేశాలలో ఉండే స్వదేశీ మిత్రులతో కావచ్చు, లేకపోతే మీ వ్యాపార సంబంధమైన వ్యక్తులతో కావచ్చు, అనుబంధంగా మీకు అనుకూలతలు, వారితో పాటు మాట్లాడడం, వ్యాపార విస్తరణ కొరకు వారి సహాయ సహకారాలను మీరు కాంక్షించటం, ఆధ్యాత్మిక పరివృద్ధిని కొరకు చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలతలు ఇస్తాయి. తండ్రి, భాగస్వామి మొదలైన వారి సహకారంతో మీ ఆలోచనలన్నీ మీరు అభివృద్ధి పరుచుకుంటూ నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం కనబడుతుంది. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా అవి మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించడానికి కానీ, లేకపోతే మీ యొక్క విద్యాపరమైన విషయాలలో పెట్టుబడుల కొరకు కానీ చేసే అవకాశము, నూతన లోన్లు విద్యాపరమైన అభివృద్ధి కొరకు తీసుకుని ఉన్నత విద్య కొరకు ముందుకు వెళ్ళడానికి చేసే అవకాశాలు లాంటి వాటికి ఈ రోజున మీరు తగిన సమయంగా ఒకటి మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో విజయాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇమ్యూనిటీని పెంపొందించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అవసరమైన పరిస్థితుల్లో వైద్య సహాయాన్ని కూడా తీసుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితులు లాంటివి ఉంటే ఆ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ అవసరం. అలాగే మీ యొక్క బంధువర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ అనవసరమైన శత్రుత్వాలను పెంపొందించుకోకుండా, అలాంటి పరిస్థితులు కనుక ఎదురవుతున్నాయనుకున్నప్పుడు వీలైనంత మౌనంగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న విషయాలలో మంచి ఫలితాలు సాధించడానికి, మానసిక ప్రశాంతత పెంపొందడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, లేకపోతే పెట్టుబడుల కొరకు కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సంతానం అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. క్రియేటివిటీ పెరుగుతుంది. సృజనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, లేకపోతే వారి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలలో కావచ్చు, వారి యొక్క మామూలు కెరీర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మిత్రులను కలుస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిపి తీసుకునే నిర్ణయాలు, వారితో చేసే చర్చలు చాలా వరకు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది.